హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ఆల్సో. ఫ్రెండ్స్, మేమందరం ఈరోజు పనికి వెళ్ళిపోతున్నాం. నిన్న కూడా ఇదే పనికి వెళ్ళాం. సో పార్కింగ్ అక్కడే చేసాం ఎస్టర్డే పని అయిన తర్వాత. ఇప్పుడు లోడింగ్ పాయింట్కి డే సెకండ్ వెళ్తున్నాం. మేమందరం డ్రైవర్ కమ్ ఓనర్స్. నిన్న పని అయిన తర్వాత ఈరోజు డే సెకండ్లో ఇక్కడ పార్కింగ్ చేసాం. మనం పార్కింగ్ చేసిన బల్ల దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు ప్రస్తుతానికి మనం వాటర్ ఫిల్ చేసుకుని ఇంజిన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంజిన్ వస్తాకి టైం పడుతుంది. ఈ లోపల మేము బరకాలు అవన్నీ సరి చేసుకుని రెడీగా పెట్టుకుంటాం. ఇంజిన్ వచ్చాక ఒకరి తర్వాత ఒకరు వాటర్ పట్టుకుంటాం. వేసుకో. అనుకున్న దాని మీద కన్నా సరుకు ఎక్కువగా వచ్చింది. వచ్చేస్తాం వల్ల సరిపడా సరుకు మాత్రం ఉంచుకుని మిగతాది మాత్రం బయటకు వదిలేస్తున్నారు. వలలో ఎక్కువగా ఉన్నా కానీ సరుకు ఇరుకైపోయి డివో పడే ప్రాబ్లం ఉందని కొంత సరుకు వదిలేసి కొంత సరుకు వలలోనే ఉంచుతున్నారు. మేము దాదాపుగా 100 మీటర్స్ అంటే 100 మీటర్స్ దూరం రివర్స్లో వెళ్ళాలి. పక్కనే 2 వ్యాన్లు పార్కింగ్ చేసి 2 వ్యాన్లో లోడ్ చేస్తూ ఉంటారు. లోడైన బళ్ళు ప్యాక్ చేసుకుని జర్నీ స్టార్ట్ అయిపోతారు. ఇక లోడ్ అయిపోయి మన బండి జర్నీ స్టార్ట్ అయింది. ప్రతి 3 కిలోమీటర్లకు కానీ 5 కిలోమీటర్లకు కానీ మనం పక్కగా ఆపుకుని సరుకునైతే ఆక్సిజన్ సప్లై ఎలా ఉందో ఏంటో చూసుకోవాలి. వర్షాకాలంలో చెరువు గట్ల మీద ఇదే ప్రాబ్లం ఫ్రెండ్స్. ఇలాగే ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. దాదాపుగా 30 టన్నుల లోడు తవుడు ఉంటుంది దానిపైన. ఆ తవుడు మొత్తం కిందకి దింపి నెట్టు కట్టి ఎంటీ బండిని తాటతో లాగితే కానీ బయటకు వస్తుంది.
వర్షాకాలంలో డ్రైవర్ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అది కాదులే వచ్చే బండి ప్రతి బండి సన్నసన్నగా ఫ్రెండ్స్ మనం ఫైనల్గా అన్లోడ్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాం. అన్లోడ్ పాయింట్ లోడింగ్ పాయింట్ నుంచి మనకి డిస్టెన్స్ వచ్చేసి 50 కిలోమీటర్స్, 50 కిలోమీటర్ల జర్నీ చేసుకుంటూ వచ్చాం. మనం వేసుకొచ్చిన సరుకు వచ్చేసి శీలావతి కట్ల, అది లోడ్ వచ్చేసి 700 కేజీ అంటే 700 కేజెస్. మన అన్లోడ్ పాయింట్ వచ్చేసి గోతులు గొప్పులుగా ఉంది, గొయ్య పెద్దదే. ఎందుకంటే ఇది 2 డేస్ నుంచి ఈ చెరువుకి తోలటం వల్ల అక్కడ పెద్ద గాడి పడింది. కింద ఉంటుందండి, పైకి కింద ఉంటుంది. బాబాయ్ కల్పడుతున్నారా? ఫైనల్గా మనకి 700 కేజీలు శీలావతి కట్ల చేపలు అయితే అన్లోడ్ అయింది. బాబాయ్ వెనకాల ఇంకో బండి వస్తుందా? అయిపోయింది రేపు పొద్దున్న మొత్తాన్ని అయిపోయింది. ఇప్పుడు ఈ దిగబడిన ఈ బండిని అయితే మనమే మన బండి కట్టి మన వ్యాన్ కట్టి లాగాలి. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.